బహుజన సమూహములు ఆయనతో వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను తన ప్రాణముతో సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కాడు. ఈ విషయాన్ని చదివి సైంటిస్ట్ కరుణాకర్ సుగుణ గారు ఉన్నారు కదా, ఈ కరుణాకర్ సుగుణ గారు బైబిల్ అనేది అందరిని వదిలేయమని చెప్తుంది, ద్వేషించమని చెప్తుంది. ఇలాంటి వాడు దేవుడు ఎందుకు అవుతాడు, ఇలాంటి వాడిని మీరు ఎందుకు నమ్ముకుంటున్నారని కొన్ని నీతి మాటలు చెప్పాడు. నాన్న సైంటిస్టు, నీకు దండం, అర్థమైందా? నీకు చదువు రాదు, నీ చదువు రాని విద్యలేమి నీలో లోపాన్ని మా మీద రుద్దమాకరా నాయన. ముందు చదవడం నేర్చుకో, దాన్ని అర్థం చేసుకుంటూ నేర్చుకో. ఈ చదువు లేని వాళ్ళు చేసే పని చెప్తున్నా ఆయన అంటే, పైన కొన్ని వచనాలు ఉంటాయి, కింద కొన్ని వచనాలు ఉంటాయి, అవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. నువ్వు పనికిరాని సన్నాసిరా ఆ మధ్యలో మొక్క పట్టుకుంటారు. ఇప్పుడు టీచర్ గారు మధ్యలో పనికిరాని సన్నాసిరా అనేది ఎందుకు అన్నారని గొడవ వేసుకుంటారు ఇట్లాంటి చదువు లేని వాళ్ళు. నువ్వు పైన 5 సంవత్సరాల నుండి 10th క్లాస్ రాస్తున్నావు, ఫెయిల్ అవుతూ ఉన్నావు కాబట్టి ఇక నీకు చదువు రాదు, నువ్వు సన్నాసిరా తయారయ్యావు, ఈసారి పేపర్లో అసలు ఏమీ రాయకుండా తయారయ్యావు అని కింద కంక్లూజన్ ఉండిద్ది. ఈ కంక్లూజన్ నీకు రాడు, నేను చదవకపోవటం మూలాన ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానే, అందుకే నన్ను సన్నాసి అన్నారు అనేది ఒక రియలైజేషన్ ఉండదు. మధ్యలో మొక్క తీసుకొస్తారు, పౌరుషాలు వస్తాయి, అర్థమైందా? పౌరుషాలతో చదువు అక్షరం ముక్క రాదు కానీ పౌరుషాలు మాత్రం పొట్ట నిండా ఉంటాయి. బైబుల్ చదువుకున్న స్కాలర్స్, బైబుల్ వాక్యం చెప్తున్న వాళ్ళు, సువార్థికులు ఒక వచనాన్ని కానీ ఒకటి కానీ చెప్పాలి అంటే దాని గురించి ఎన్ని రోజులు కసరత్తు చేస్తారో నీకు తెలుసా కరుణాకర్ సుగుణ? అయినా నీకు చెప్పే అవసరం, ఎందుకంటే నువ్వు చిన్నపిల్లోడివి, నీకు మైండ్ లేదు. కానీ నువ్వేంటంటే మ్యానిపులేట్ చేస్తున్నావు, అందరిని మ్యానిపులేట్ చేస్తున్నావు. బైబిల్లో మధ్యలో మొక్కలు తీసుకొచ్చి పైన అన్ని వదిలేసి ఇది తప్పు అది తప్పు అని మాట్లాడుతున్నావు. తప్పేం లేదు, ఇక్కడ యేసుక్రీస్తు చాలా పక్కాగా చెప్పాడు ఈ విషయంలో. చూడండి, చదువుతున్నాను. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు, పక్క వీధిలో నడుస్తూ ఉంటే యేసుక్రీస్తు ఇలా చొక్కా పట్టుకుని ఎటారా దగ్గర లాగి, మీ అమ్మను వదిలేకపోతే, మీ నాన్న వదిలేకపోతే, అరే నువ్వు దేశించకపోతే నువ్వు నా శిష్యుడు కాదు అన్నాడు. ఇక్కడ అదే నంది. చూడండి ఒకసారి, ఇలా ఇన్మెచ్యూరిటీ, ఇలా పిల్ల చేష్టలు చూడండి, ఇలా చదువులేని తమని చూడండి. యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇక్కడ బైబిల్ రాసిన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆయన్ని జనాలందరూ వెంబడిస్తున్నారు యేసుక్రీస్తు వెనకమాల పడేవాళ్ళకి చెప్తున్నాడు ఈ విషయాన్ని. నా వెనకమాల పడుతున్నారు కదా, నా ఫాలోవర్స్ అనుకుంటున్నారు కదా, నా శిష్యులు, నా స్టూడెంట్స్ అనుకుంటున్నారు కదా మీరు, నా శిష్యులు ఎలా ఉండాలో చెప్తున్నాను వినండి. తల్లిని కానీ, తండ్రిని కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ మీ ప్రాణంతో సహా ద్వేషించండి అన్నాడు. వదిలేయడం కాదు, ద్వేషించండి అన్నాడు. ఏ విషయంలో ద్వేషించాలి? ఆయన ఏం చెప్పాడని ద్వేషించాలి చెప్తానేనండి. యేసుక్రీస్తు పాపం విషయంలో ఎవరైనా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంటే, పాపం చేయమని ప్రోత్సహిస్తుంటే, నా దగ్గర నుంచి దూరంగా జరగమని చెప్తూ ఉంటే ద్వేషించండి, నాకంటే వేరే దిక్కు లేదు ప్రపంచానికి అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన చెప్పాల్సిన మాట ఇది. నేనే ప్రపంచానికి చిట్ట చివరి, మరణానికి ముందు ఉండబోయేది నేనే, మరణం తర్వాత ఉండబోయేది నేనే. మీరు రక్షించబడాలంటే మరణం తర్వాత నేనే దిక్కు. కాబట్టి ఈ విషయాన్ని నాతో వస్తున్నారు కదా, నీ స్నేహితుడు పక్కనకి పిలిచి ముందు తాగుదాం అంటే ఒప్పుకోమాకండి, ఒకరిని చంపుదామంటే ఒప్పుకోమాకండి, ద్వేషించండి. నీ కన్ను ఒక స్త్రీని మోహపు చూపుతో చూడాలంటే నిన్ను నువ్వే ద్వేషించుకొచ్చి ఏంటిలా ఉన్నావని. అది యేసుక్రీస్తు చెప్పిన కాంటెస్ట్. ఈ చదువు రాని, ఈ ఇన్మెచ్యూరిటీ, తర్వాత ఇన్సెక్యూరిటీ, చిన్నపిల్లల చేష్టలు తీస్తున్న కరుణాకర్ సుగుణ మధ్యలో మొక్కలు తీసుకో మాకు, అర్థమైందా? పిల్ల చేష్టలు అంటారు దాన్ని. ఎందుకు ఆ విషయాన్ని రాశారు అనేది పైన కొన్ని ఉంటాయి, కింద కొన్ని ఉంటాయి. యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళకి చెప్తున్నాడు. నువ్వు వెంబడించట్లేదు కదా, నీకెందుకు వచ్చింది అంత పౌరుషం? నువ్వు వెంబడిస్తున్నావు యేసుక్రీస్తుని. అప్పుడు బైబిల్ సమాధానం అడుగు చెప్పింది, పాపం విషయంలో ద్వేషించండి, అర్థమైందా? ఒకవేళ నీ పిచ్చి ఆలోచనలు ఎప్పుడు చూసినా బూతు పురాణాలు, బూతు మాటలు వచ్చే మెదళ్ళకి అట్లాగే ఉండిద్ది. అది చెప్తాను, నీకు కూడా చెప్తాను. నేను గతంలో యేసుక్రీస్తు నమ్ముకో ముందు కూడా నాకు అలా ఉండేది, అండ్ అన్ని రివర్స్లో కనిపించాయి. వదిలేయండి అమ్మ నాన్న పట్టించుకోవద్దు, ద్వేషించండి అంటే వాళ్ళని వదిలేయమని, అదే కదా నువ్వు అర్థం చేసుకున్నావు కాదు. అలా అర్థం చేసుకున్న అదే నిజమైతే క్రిస్టియన్స్ ఓల్డేజ్ హోమ్లు కట్టరు, క్రిస్టియన్స్ తల్లిదండ్రులు అనాథాశ్రయాలు కట్టరు, దాంట్లో చేర్చమని చెప్పరు, తల్లిని ప్రేమించండి అంటారు. యేసుక్రీస్తు చెప్పాడు, నీ తల్లిని ప్రేమించు, నీ తండ్రిని ప్రేమించు, నీ అన్నదమ్ముల్ని కనీసం నోటితో బూతులు తిట్టొద్దని చెప్పాడు. ఇన్ని విషయాలు చెప్పుకొచ్చి ద్వేషించమని ఎందుకు చెప్తాడు? బుర్ర పని చేయట్లేదా నీకు కొంచెం కూడా?
ఇక్కడ చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి అంటే, పాపం విషయంలో ఎంత దగ్గరోడైనా సరే చివరికి నీ ప్రాణం సుఖపడటానికి నీ ప్రాణం అడిగినా ఒప్పుకోమాకు, ద్వేషించు అని చెప్పాడు ఆయన. అర్థమైందా? అది అర్థం చేసుకో. అయినా నీకు అర్థం కాదనుకో, ఎందుకంటే నువ్వు ఇన్మెచ్యూరిటీలో ఉన్నావు, నువ్వు చిన్నపిల్లలు చేస్తే ఇంకా పోలా. నీకు ముందు సరి చేసుకో, ఎక్కడైనా చూపించుకో, సైకాటిస్టులకి ఎక్కడైనా చూపించుకో, ఓకేనా? యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే మీరైనా నేనైనా మన ప్రాణంతో సహా మన ప్రాణం ద్వేషించుకోవాలి. ఎందుకు ద్వేషించుకోవాలి? పాపం విషయంలో ద్వేషించుకోవాలి.